జై గురుదత్త. ఇవాళ ఉన్నపళంగా దత్తాత్రేయుడి ఆజ్ఞ మేరకు పర్లి వైద్యనాథ క్షేత్రం బయలుదేరాము. హైదరాబాద్ నుండి పర్లి క్షేత్రం దాదాపుగా 400 కిలోమీటర్లు, 8 గంటల ప్రయాణం సమయం. హైదరాబాద్ నుండి ప్రతిరోజు కనీసం 2 రైళ్లన్నా పర్లి క్షేత్రం వైపు వెళ్తాయి. రైలు మార్గమే అన్నిటికంటే సుగమం, బస్సు మార్గం అంత సుగమం కాదు. పర్లి వైద్యనాథ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది గనక అక్కడ ఎక్కువగా మరాఠీ లేకపోతే హిందీ మాట్లాడతారు గనక కొద్దో గొప్ప హిందీ వస్తే తేలిగ్గా అక్కడ మనం మేనేజ్ చేయవచ్చు. పర్లి వెళ్తే మనం ఎక్కడ ఆగాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎంత ఖర్చు వస్తుంది వంటి వివరాలన్నీ కూడా నేను వీడియోలో పొందుపరిచాను. అయినా కూడా ఒకసారి తెలియజేస్తాను. భక్త నివాస్ ఉంటుంది, 1500 రూపాయలకి ఏసీ రూమ్ ఇస్తారు. అన్నపూర్ణ సత్రంలో మనం ఫ్రీగా భోజనం చేయవచ్చు. ఇప్పుడు అర్ధరాత్రి 2:30. పర్లి వైద్యనాథ మహాక్షేత్రం. ఒక్క హోటల్ అంటే ఒక్క హోటల్ తీసుంటే ఒట్టు పెట్టండి. అందరూ పైపెచ్చు తాళాలు వేసేసుకున్నారు. లోపలికి వచ్చి ఎవడన్నా అడుగుతాడేమో రూమ్ అని. ఇది పర్లి వైద్యనాథ్ గుడికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది మేము దిగినటువంటి ఈ చౌల్ట్రీ అన్నమాట. భక్త నివాస్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, 1500. చాలా బాగుంది ఇది. ఇప్పుడు మనం చౌల్ట్రీ నుండి బయటకు వచ్చి రైట్ సైడ్ జస్ట్ 10 అడుగులు వేస్తే పర్లి వైద్యనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళే మార్గం ఇది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుదేవ దత్త. ఇది ఇంతటి పరమ పవిత్రమైన క్షేత్రం గనకే స్వామివారు ఇక్కడ వచ్చి 1 సంవత్సర కాలం గుప్తంగా ఉన్నారు. శ్రీ జ్యోతిర్లింగ క్షేత్ర పర్లి వైద్యనాథ్. చెప్పుల స్టాండ్ ఉంది. ఇక్కడ 3 నందీశ్వరుల విగ్రహాలు కనబడుతున్నాయి. అందులో ఒకటి వెండి తొడుగుతోటి ఉంది. చాలా బాగున్నాయి. వీరభద్రుడు వారి వెండి పల్లకి. కాశీ విశ్వనాథుడు. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. వైద్యనాథ క్షేత్రంలో మనకి 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శనమిస్తాయి. శ్రీ గురుదేవ పార్వతీపతయే. ఓ బ్రహ్మసూత్ర సహిత శివలింగ. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే.
పర్లి వైద్యనాథేశ్వర మహాక్షేత్రం ఇది. ఇక్కడికి వస్తే మీరు బయట డబ్బులు దండగా పెట్టుకోవద్దు. 11 తర్వాత నుండి ఇక్కడ మళ్ళీ రాత్రి 9 వరకు మీకు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా చక్కటి భోజనం దొరుకుతుంది. శ్రీ ఆదిశంకరుల మందిరం ఇక్కడ మీరు చూడవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అవతార పురుషులందరూ కూడా భూమి మీద అన్ని తీర్థక్షేత్రాలను ఎందుకు సందర్శిస్తారు అని అంటే, వాటిని పూర్వవైభవం కల్పించడానికి, వాటికి కలిగిన మలినాలను తొలగించి పునర్జీవనం చేయడానికి. ఓం శ్రీ గురువే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు సాంప్రదాయంలో పాదుకలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆదిశంకరుల వారి పాదుకలు ఇక్కడ చూడవచ్చు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పర్లి వైద్యనాథ క్షేత్రం చేరుకున్నప్పుడు మొట్టమొదటగా ఎక్కడైతే వారు బస చేశారో ఆ స్థానానికే మనం ఇప్పుడు వచ్చింది. ఇది పర్లి వైద్యనాథ స్వామి వారి మందిరం పక్కనే ఉంటుంది. రండి దర్శిద్దాం. క్షేత్రపాలకుడు హనుమంతుడు. ప్రస్తుతం ఈ స్థానం సరైన మెయింటెనెన్స్ అనేది లేక కాస్త గబ్బిలాల వాసనగా ఉంది. కానీ దీన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ గురుదేవ దత్త. పర్లి వైద్యనాథేశ్వరుడి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయం శ్రీ గురు చరిత్రలో చెప్పిన విధంగా స్వామివారు ఎక్కడైతే సంవత్సరం పాటు గుప్తంగా ఉన్నారో ఆ గుహకి వెళుతున్నాము. రండి వెళ్దాం. మార్గం చూసుకోండి. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుహ విశేషాలు అవన్నీ చూపిస్తాను. అమ్మవారు ఉంటారు. అమ్మవారి స్థానం పక్క నుండి కిందికి గుహ ఉంటుంది. ఆ గుహకు వెళ్తున్నాం. రండి. మనం ఇప్పుడు ఎలా వచ్చాం? పర్లి వైద్యనాథుడి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో నుండి మొత్తం బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద కుడివైపుకు తిరగాలి. కుడివైపుకు తిరిగి ఆ రోడ్డు వెంబడే, ఆ సిమెంట్ రోడ్డు వెంబడే ఎటు మరలకుండా ఆ రోడ్డు వెంబడే 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక బండ గుర్తు ఏంటంటే, మనం వెళుతూ ఉంటే ఒక 3-4 కిలోమీటర్ల తర్వాత అన్ని ఇటుక బట్టీలు కనబడతాయి. అప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నట్టు. దిగంబరా 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 కలియుగంలో రెండవ స్వయంభూ దత్తావతారమైనటువంటి
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 1 సంవత్సర కాలం పర్లి వైద్యనాథ క్షేత్రంలో గుప్తంగా ఉన్నారని తెలియజేస్తారు కదా. ఆ స్థానం ఇదే. ఇప్పటి వరకు ఎవరూ కూడా చూపించలేదు యూట్యూబ్లో. ఈ సౌభాగ్యం స్వామివారు మనకు అనుగ్రహించారు. ఇది చిన్న గుట్ట మీద ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఎంత ఎత్తులో ఉన్నామనేది. చుట్టూ ఇటుక బట్టీలు ఉండడం వల్ల ఇటుకలు గాలిన వాసన ఎక్కువ ఉంది. చూడండి, ఇది అమ్మవారి స్థానము. నేను మీకు తుల్జా భవానీలో కూడా చెప్పాను, స్వామివారు దత్తాత్రేయ స్వామివారు అమ్మవారు ఉన్న చోట స్వామివారు కంపల్సరీగా ఉంటారు. గుప్త స్థానం అని ఎందుకన్నారంటే, ఇది చూడండి, ఎవరికైనా తెలుస్తుందా ఇక్కడ ఇది ఉంది అని? చూడండి, ఒక ఆయన వస్తున్నారు పైకి. చూసారా గుహ? అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నృసింహయతివర ఔదుంబరా. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎక్కడైతే 1 సంవత్సరం పాటు గుప్తంగా తపో అనుష్ఠానాదులు గావించుకున్నారో శ్రీ గురు చరిత్రలో తెలియజేయబడిన విధంగా ఆ స్థానం ఇదే. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాదిదేవా భావగ్రాహ్య క్లేశ హారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. మృతోధ్యాత ఆవాహితోత్యర్చితో వా న గీతస్తుతో వందితో వా న జప్తః క్షమస్వాపరాధం 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 ప్రభో కిన్న చిత్త క్షమస్వాపరాధం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ చాలా సుదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం గురు చరిత్ర 15 అధ్యాయాలు చెప్పుకున్నాం, సత్సంగం చేసుకున్నాం. కానీ అవన్నీ కూడా ఇంతకు ముందు క్షేత్ర దర్శనం చేసి ఆ వీడియోలకి మన ఈ సత్సంగాన్ని జతపరిచి అందివ్వడం జరిగింది. కానీ ఇవాళ అలా కాదు. సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడైతే 1 సంవత్సరం పాటు పర్లి వైద్యనాథ క్షేత్రంలో గుప్తంగా ఉన్నారో ఆ క్షేత్రంలోనే ఉండి 16వ అధ్యాయం స్మరణ చేసుకోవడం అనేది ఆ దత్తాత్రేయుల వారి కరుణకు నిదర్శనం తప్ప మరొక్కటి కాదు. ఇక్కడ మరాఠీ భాషలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వైద్యనాథ క్షేత్రంలో 1 సంవత్సరం గుప్తంగా నివసించారన్న విషయం తెలియజేస్తున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో దివ్యమైన దర్శనం ఈరోజు మనకి లభించింది కదా. రండి, ఇంకెక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అన్నపూర్ణామాత సన్నిధానంలో అమ్మవారి చేతితోటి ఆ ప్రసాదాన్ని అందుకొని వద్దాం. ఇప్పుడు మనం శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ
అన్నదాన సత్రంలో ఉన్నాము. ఇక్కడ పొద్దున 11:30 నుండి మధ్యాహ్నం 3 వరకు కూడా ఉచితంగా ప్రతిరోజు అన్నదానం చేస్తారు. మీరు పే చేయదలుచుకుంటే ఇగో ఇక్కడ కనబడుతున్న దానికి ఇప్పుడు నేను ఇంకొకటి కూడా స్కాన్ ఇస్తాను. దానికి మీరు పేమెంట్ ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అన్నదానం చేయాలనుకుంటే. అన్నపూర్ణ మాత అనుగ్రహంతో చక్కటి భోజనం అయితే దొరికిందండి. ఎంత సంతోషంగా ఉందంటే జ్యోతిర్లింగ దర్శనం, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గుహా దర్శనం, అలాగే అమ్మవారి చేత్తో భోజనం. ఇంతకంటే ఇంకేం కావాలండి జీవితానికి. రండి ఇక్కడి నుంచి ఇంకా అంబాజోగై బయలుదేరి వెళ్దాం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో పర్లి వైద్యనాథ క్షేత్రంలో 16వ అధ్యాయం ఎక్కడైతే సంభవించిందో ఆ స్థానం మనకి దర్శన భాగ్యం కలిగింది వాళ్ళ. ఇంకిక్కడి నుండి శ్రీ గురు చరిత్రలో చెప్పనటువంటి కానీ సంభవించినటువంటి సాయం దేవుడు రచించిన 60 అధ్యాయాలలో వర్ణించబడినటువంటి అంబాజోగై క్షేత్రం ఎక్కడైతే స్వామివారు పాదయాత్ర చేస్తూ పర్లి వైద్యనాథానికి రాకముందు 3 రోజులు అక్కడ ఉండి అనుష్ఠానం చేసుకున్నారో ఆ స్థానం 54 శక్తిపీఠాలలో ఒక స్థానం అంబాజోగై. ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికే, రండి. చూశారు కదా ఇవాల్టి మహాక్షేత్రం. మళ్ళీ ఇంకొక మహాదత్తక్షేత్రంలో తిరిగి కలుద్దాం వీడియోతోటి. అప్పటి వరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.